వెల్కమ్ టు ఫిల్మ్ హెల్త్ ఛానల్. జూలై 4th షో టైమ్ అనే మూవీ వస్తుంది. ఆ మూవీలో మనం చేస్తున్నారు మీనాక్షి కామాక్షి ఫేమ్ చేస్తున్నారు. మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. సో షో టైంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఎంత డిఫికల్ట్గా ఉంటుంది క్యారెక్టర్ అని? డిఫికల్ట్ యాజ్ అన్ యాక్టర్గా డిఫికల్ట్గా ఉందా ఈజీగా ఉందా పక్కన పెట్టేస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకునే క్యారెక్టర్ అది. మన ఇంట్లో ఒక అమ్మ అక్క పిన్ని ఉంటే ఎలా వాళ్ళు కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు డెఫినెట్గా. పొలిమేర తర్వాత చాలా అంత పెద్ద హిట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ మూవీ చేస్తున్నారు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? స్క్రిప్ట్ సెలెక్షన్స్లో టైం పట్టిందండి. పొలిమేర తర్వాత మళ్ళీ రూరల్ క్యారెక్టర్స్ విలేజ్ క్యారెక్టర్స్ చాలా వస్తూ ఉన్నాయి. అది చేస్తే మళ్ళీ దానికే పరిమితం చేస్తారని నేను అన్నీ రిజెక్ట్ చేసి ఒక 8 months గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వస్తే దెన్ ఐ థాట్ ఓకే దిస్ ద రైట్ ఫిల్మ్ ఫర్ మీ టు డూ అని అనిపించింది. సో గ్యాప్ కావాలని తీసుకున్నాను. ఇట్స్ నీడెడ్ అండి. ఎందుకంటే ఒక పాత్ర వల్ల మనకు సక్సెస్ వచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ అదే మనమని బిలీవ్ చేస్తారు. బికాస్ సినిమా ఈజ్ లార్జర్ దెన్ లైఫ్ కదా. సో మనం అదే అని బిలీవ్ చేస్తారు. ఆ రిమార్క్ని పోగొట్టుకోవడానికి టైం తీసుకున్నాను. లైలా మూవీలో కూడా మీకు ఒక క్యారెక్టర్ చేశారు, చాలా కీ రోల్ చేశారు. కానీ మీకు ఇంపార్టెన్స్ వచ్చినా సరే మూవీ అయితే అంత రెస్పాన్స్ లేదు. సో దాని మేము ఫీలింగ్ ఏంటి? సారీ, ఐమ్ యాక్చువల్లీ హంగ్రీ. అంటే ఫీలింగ్ అంటే డెఫినెట్గా మొత్తం ఫిలిం చూసినప్పుడు ఓకే ఇది వర్కౌట్ అవ్వలేదు, డెఫినెట్లీ ఇది ఎందుకు ఇలా ఉంది. యాజ్ అన్ ఆడియన్స్ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వర్కౌట్ అవ్వలేదు కదా అని కూర్చొని కృంగిపోయింది ఏం లేదు. ఐ అండర్స్టాండ్ మూవీ ఫెయిల్ అయితే డెఫినెట్గా అయ్యో ఇంతమంది హార్డ్ వర్క్ వృధా అయిపోయిందా అన్నది అయితే డెఫినెట్గా ఫీలింగ్ ఉంటుంది. బట్ మనకున్న ఫీల్డ్లో మనం అక్కడే కూర్చుని పోలేం. వీ హ్యావ్ టు గెట్ అప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. లైఫ్లో కూడా అంతే కదా. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని పోతే నెక్స్ట్ ఎలా ముందుకెళ్తాము? సో ఓకే అందులోంచి ఓకే ఇది జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది కాదు మనం ఇలాంటివి చేయాలి, అదొక లెర్నింగ్ అంతే. సో ఇట్స్ జస్ట్ జర్నీ అండి. సో దట్ ఈస్ హౌ ఐ టేక్ ఎనీ. ఇప్పుడు ఇదైనా ఉంది, సక్సెస్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. అనుకున్నంత సక్సెస్ రాకపోయినా సరే లైఫ్ షుడ్ గో ఆన్. నవీన్ చంద్ర కూడా చాలా బెస్ట్ యాక్టర్. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్. నవీన్ చంద్ర గారు అండ్ నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఆయన కూడా చాలా అండర్ రేటెడ్ యాక్టర్ ఇండస్ట్రీలో. ఆయన చేసిన లాంటి రోల్స్ చాలా తక్కువ మంది చేశారు. సో ఇద్దరు వర్సటైల్ యాక్టర్స్ అండ్ ఆ ఇద్దరిలో మధ్యలో నా కాంబినేషన్ పెట్టారు. మూవీ మొత్తం ఒక బంచ్ మీరు ఒక 40 to 50 minutes కాదు యాక్చువల్లీ ఫస్ట్ 20-25 minutes తర్వాత నుంచి మేము ముగ్గురమే ఉంటాం స్క్రీన్ మీద. సో చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మంచి క్రియేటివ్ ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా జరిగింది. నరేష్ గారి దగ్గర నుంచి చాలా ఓల్డ్ సినిమాల గురించి మాట్లాడతా, ఆయన ఫస్ట్ ఫిలిం గురించి మాట్లాడతా, అది ఎలా చేశారు, ఇది ఎలా చేశారు, ఈ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇన్ని కూడా అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉండేదాన్ని. మీరు ఈ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, అక్కడ ఆ సీన్ అలానే ఎలా వచ్చింది. సో మచ్ ఆఫ్ వాళ్ళ మెమరీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నారు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ విత్ దెమ్. సో షార్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా మందికి ఒక దృశ్యం మూవీలా కనిపించింది. సో ఎలా మీకైతే ఎలా ఉంది? అదే చాలా మంది దృశ్యంతో పోలుస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఒక మర్డర్ అనేసరికి మన మైండ్ ఇమీడియట్గా అక్కడికి వెళ్తుంది. బట్ అంత ఇంటెన్స్గా ఉన్నప్పటికీ లోపల చాలా లాఫ్టర్ అండ్ కామిక్ సీన్స్ ఉన్నాయి. అంటే మేము బాధపడుతూ ఉంటాం కానీ ఆడియన్స్ ఆ బాధను చూసి నవ్వుకుంటారనమాట. సో దృశ్యంలాగా త్రూ అవుట్ ఒక ఇంటెన్స్ సినిమా కాదు. ఇందులో కావాల్సిన నరేష్ గారు ఉన్నారంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. నరేష్ గారికి కామెడీ టైమింగ్ కానీ ఆయన ఎలా ఉంటుంది. సో హిస్ క్యారెక్టర్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ లాఫ్టర్. సో జనరల్గా థ్రిల్లర్ మూవీస్ అంటే ఎక్కువ ఆడియన్స్ అనేది ఓటీటీ కనెక్ట్ అవుతుంటారు. సో థియేటర్కి వచ్చి ఈ మూవీ చూడాలంటే ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి అంటే కమర్షియల్ సినిమాల్లో ఎందుకు వచ్చి చూస్తున్నారు? దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ రీజన్ అండి. ఇప్పుడు కొన్ని చాలా పెద్దవాళ్ళు పెద్ద సినిమాలు చేస్తారు కానీ అందులో కథకు అంత ప్రాధాన్యత ఏముండదు. వాళ్ళని చూడడానికి మీరు వెళ్తారు. కథలు బట్టి నేను సినిమాకి వెళ్ళాలి, ఒక మంచి కథను నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, థియేటర్లో కూర్చొని ఆ పాత్రలో నేను చూసుకోవాలి అని మీకు అనిపిస్తే డెఫినెట్గా దిస్ ఇస్ ద రైట్ ఫిలిం ఫర్ యూ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్.